ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండువారులారా, యెహోవాను స్తుతించుడి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా అనారోగ్యం సంభవించినప్పుడు, లేదా ఏదైనా విషయం మనల్ని బాగా బాధ పెడుతూ ఉన్నప్పుడు, కన్నీటితో నిరాశతో మన హృదయం నిండిపోయి ఉన్నప్పుడు అసలు ప్రార్థన చేయాలి అంటేనే మనకి మనసు రాదు. వాక్యం చదువుతూ ఉన్నా అదేంటో కూడా అర్థం కాదు. పాటలు పాడాలన్నా, దేవుని స్తుతించాలి అన్నా అసలు మన గొంతే తెరవలేము. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు సంభవించింది. పాలు తేనెలు ప్రవహించే దేశం ఎక్కడో దూరం లేదు, అది చాలా దగ్గరగా ఉంది. కానీ దానిలోనికి ప్రవేశించాలి అంటే బలమైన గోడలు అడ్డుగా నిలబడి ఉన్నాయి. వాటిని పడగొట్టగలమా అంటే అవి ఇంచుమించు 18 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో చాలా జ్ఞానయుక్తంగా కట్టబడి ఉన్నాయి. ఏం చేయాలి అని దిగులు పడుతూ ఉన్న సమయంలో దేవుడు వారికి చెప్పిన మాట, బూరలు కొమ్ములు పట్టుకుని స్తుతించుడి, ఆర్భాటించుడి అని. అది విన్న యెహోషువాకి, ఇశ్రాయేలు ప్రజలకి కూడా, చూస్తున్న యెరికో ప్రజలందరికీ వింతగా అనిపించి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులై ఆయన సెలవిచ్చినట్లుగా చేశారో, ఎవరూ తాకకుండానే, ఎవరూ పడగొట్టకుండానే అంత బలమైన గోడలు కూల్చివేయబడ్డాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3 నుంచి 20 వచనాల వరకు మనకి మాటలు కనిపిస్తాయి. అలాగే చాలా ప్రశాంతంగా జీవితం ముందుకు సాగిపోతుందిలే అనుకున్న సమయంలో ఊహించని రీతిగా నలువైపుల నుండి శత్రు సమూహం దండెత్తొచ్చింది యెహోషాపాతు రాజు మీదకి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట స్తుతించుడి అని. వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి అని దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి యుద్ధం చేయకుండానే శత్రు సమూహమంతా కూడా నశించింది కేవలం స్తుతి ద్వారా. దేవుని ప్రేమను, వాత్సల్యతను బహుగా రుచి చూసిన పౌలు శీలలు మౌనంగా ఉండలేక సువార్త ప్రకటించినందుకు గాను చెరసాల్లో వేయబడిన వేళ వారి కాళ్లకు బిగించిన ఆ సంకెళ్ళు చాలా భారంగా అనిపించుండొచ్చు. ఆ సమయంలో కీర్తనలతో దేవుని స్తుతించగా వారి సంకెళ్ళు విడిపోయాయి అని మన వాక్యంలో చూస్తాం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయం 26వ వచనంలో. ఈరోజు నీవు కూడా బహుశా ఇలాంటి బంధకాల్లోనే ఉన్నావేమో. నీ భవిష్యత్తే ఒక అంధకారంగా కనిపిస్తూ ఉందేమో. ముందుకు అడుగు వేయలేక ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధంలో ఉన్నావేమో. అయితే ఒక్కసారి వీరందరి వలె నీ మనసు కుదుటపరుచుకో, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు. ఎందుకంటే నీ ఒక్కసారి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే ఆ స్తుతి నీ స్థితిని, పరిస్థితిని తప్పకుండా మార్చేస్తాయి. మనం ఇప్పుడు ఇశ్రాయేలీల జీవితాల్లో చూసాం. వారి వల్ల కాని పని, భయంకరంగా కట్టబడిన ఆ గోడలు అన్నీ కూడా కూల్చివేయబడ్డాయి. అలానే శత్రు సమూహం ఎవరికి వాళ్ళుగా నశించిపోయారు, సంకెళ్ళు తెగిపోయాయి. కనుక ఏది నీకు అడ్డుగా ఉందో ఆ అడ్డుగా ఉన్న ప్రతి బంధకాన్ని నువ్వు జయించాలి అంటే స్తుతి అనే ఆయుధాన్ని చేత పట్టుకొని దేవుని సన్నిధిలో మోకరించి స్తుతించి బలపరుచుకో. అప్పుడు తప్పకుండా నీకు అడ్డుగా నిలబడి ఉన్న ప్రతి సమస్య నీ నుండి తప్పుకొని వెళ్ళిపోతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి. స్తుతి మా స్థితిని మారుస్తుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు దేవా. మేము కూడా
కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఎలా స్తుతించాలో నేర్చుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మా పితరులు స్తుతించి ఎలా జయించారో మా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా, దేవా, మేమందరము కూడా మా జీవితాల్లో వస్తున్న శోధనలు, అపవాది గద్దింపులు, విశ్వాసపు పరీక్షలు అన్నిటినీ కూడా స్తుతి ద్వారా, విశ్వాసముతో, యథార్థతతో, ప్రార్థనే అనే ఆయుధాలతో అయ్యా ఏవైతే మీరు మాకు అనుగ్రహించారో వాటితో ఎదుర్కొని విజయం పొందుకునే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి దేవా. కన్నీటితో గడుపుతూ భయముతో క్షణక్షణము కృంగిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి విడిపించి గొప్ప మేలులతో తృప్తిపరిచి వారి చేతుల కష్టార్జితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి క్షేమాన్ని దయచేసి ఈరోజంతా కూడా ప్రభా మా పనుల్లో అన్ని విషయాల్లో మీరే కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.